ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్కు సిద్ధమవుతున్న వాళ్లందరికీ భారతీయ సమాజంలో ఒక ముఖ్యమైన, ఇంకా చెప్పాలంటే కొంచెం సంక్లిష్టమైన అంశం సోషల్ ఇనీక్వాలిటీ అండ్ ఎక్స్క్లూజన్, అంటే సామాజిక అసమానతలు, మినహాయింపులు. ఈ విశ్లేషణలో మనం ఈ కాన్సెప్ట్స్ను లోతుగా పరిశీలిద్దాం, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవి ముఖ్యమో వాటిపై దృష్టి పెడదాం. సరే, మన ప్రయాణాన్ని ఒక ప్రాథమికమైన ప్రశ్నతో మొదలుపెడదాం. ఒక వ్యక్తి జీవితంలో విజయం సాధించడానికి కారణం కేవలం వాళ్ల టాలెంటు, వాళ్ల హార్డ్వర్క్ మాత్రమేనా? లేక వాళ్లు పుట్టిన సమాజం, కులం, మతం, లింగం ఇలాంటివి కూడా వాళ్ల భవిష్యత్తును నిర్ణయిస్తాయా? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే ఈ మొత్తం విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, ఏదైనా ఒక పెద్ద టాపిక్ గురించి తెలుసుకోవాలంటే ముందు దాని అర్థమేంటో, దాని డెఫినేషన్ ఏంటో క్లియర్గా అర్థం చేసుకోవాలి కదా. సో మనం మొదటి అడుగు అదే. అసలు సామాజిక అసమానత అంటే ఏంటి? దీని పునాదులు ఎక్కడున్నాయి చూద్దాం. చూడండి, ఇక్కడున్న 3 పాయింట్లు చాలా చాలా ఇంపార్టెంట్. మొదటిది, సామాజిక అసమానత అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే తేడా కాదు, ఇది సమూహాల మధ్య ఉండే తేడా, అంటే స్త్రీలు, పురుషులు లేదా వివిధ కులాల మధ్య. రెండోది, ఇది కేవలం డబ్బుకు సంబంధించింది కాదు, గౌరవం, అవకాశాలు, అధికారం ఇలా చాలా అంశాలు ఇందులో ఉంటాయి. ఇక మూడోది, చాలా కీలకమైనది, ఇది యాక్సిడెంటల్గా జరగదు, ఇదే సిస్టమాటిక్, అంటే మన సమాజపు నిర్మాణంలోనే ఇదొక భాగం. సో అసలు పాయింట్ ఏంటంటే, అసమానత అనేది వ్యక్తిగత వైఫల్యం కాదు, అది ఒక సామాజిక నిర్మాణం యొక్క ఫలితం. ఓకే, సోషల్ ఇనీక్వాలిటీ అనేది సమాజం సృష్టించిందే అంటున్నాం, బాగుంది. మరి అది ఎలా పనిచేస్తుంది? ఏ సిస్టమ్స్ దీన్ని నడిపిస్తున్నాయి? సమాజంలో కొందరిని పైకి, మరికొందరిని కిందికి నెట్టే ఈ స్థరీకరణ అంటే ఏంటో, దాని వెనుకున్న సిద్ధాంతాలేంటో ఇప్పుడు చూద్దాం. సమాజంలో మనకున్న స్టేటస్ అంటే కేవలం డబ్బేనా? కానే కాదు. ఈ విషయంలో పియర్ బోర్జియో అనే సోషియాలజిస్ట్ చెప్పిన విషయం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యం. ఆయన ప్రకారం మన దగ్గర 3 రకాల క్యాపిటల్స్ ఉంటాయి. ఒకటి ఎకనామిక్ క్యాపిటల్, ఇది మనందరికీ తెలిసిందే, డబ్బు, ఆస్తులు. రెండోది కల్చరల్ క్యాపిటల్, అంటే మన ఎడ్యుకేషన్, మనకున్న నాలెడ్జ్, మనం మాట్లాడే తీరు. ఇక మూడోది సోషల్ క్యాపిటల్, అంటే మన కాంటాక్ట్స్, మన నెట్వర్క్. ఈ మూడో కలిస్తేనే ఒక వ్యక్తి యొక్క సోషల్ పొజిషన్ డిసైడ్ అవుతుంది. ఈ సోషల్ స్ట్రాటిఫికేషన్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ఈ 3 సూత్రాలు మనకు బాగా హెల్ప్ చేస్తాయి. ఒకటి, ఇది సొసైటీ ప్రాపర్టీ, పర్సనల్ ప్రాపర్టీ కాదు, అంటే సమస్య వ్యక్తిలో లేదు, సిస్టంలో ఉంది. 2, ఇది తరతరాలుగా కొనసాగుతుంది, దీన్నే మనం అస్క్రైబ్డ్ స్టేటస్ అంటాం, అంటే పుట్టుకతో వచ్చేది, మనం కష్టపడి సంపాదించుకునే అచీవ్డ్ స్టేటస్కి ఇది వ్యతిరేకం. తమ గ్రూపులోనే పెళ్లిళ్లు చేసుకోవటం, అంటే ఎండోగమీ, ఈ సిస్టంను ఇంకా బలంగా చేస్తుంది. ఇక మూడో పాయింట్, ప్రతి సిస్టంను సపోర్ట్ చేయడానికి కొన్ని ఐడియాలజీలు, అంటే కొన్ని నమ్మకాలుంటాయి, వాళ్ళు అంతే, వాళ్ళు మారరు లాంటివి అన్నమాట. ఈ 3 పదాలకి తేడా తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. చూడండి, పక్షపాతం అంటే ప్రిజుడిస్, ఇది మన మైండ్లో ఉండే ఒక నెగటివ్ ఒపీనియన్, జస్ట్ ఒక ఆలోచన. మూస పద్ధతి అంటే స్టీరియోటైప్, అంటే ఒక గ్రూప్లో అందరూ ఇలాగే ఉంటారు అని ఫిక్స్ అయిపోవడం, ఇది కూడా ఒక ఆలోచనే. కానీ వివక్ష అంటే డిస్క్రిమినేషన్, ఇది యాక్షన్, ఆ ఆలోచనలని చేతల్లో పెట్టడం, ఉద్యోగమివ్వకపోవడం, అద్దెకు ఇల్లివ్వకపోవడం, ఇలా. సో పక్షపాతం ఆలోచన అయితే, వివక్ష ఆచరణ. సరే, ఇప్పటిదాకా మనం థియరీ గురించి మాట్లాడాం కదా, ఇప్పుడు ప్రాక్టికల్స్లోకి వెళ్దాం. అంటే ఈ సిస్టమ్స్, ఈ కాన్సెప్ట్స్ నిజ జీవితంలో మనుషులపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూద్దాం. అసలు సోషల్ ఎక్స్క్లూజన్ అంటే ఏంటి? సోషల్ ఎక్స్క్లూజన్ అంటే సామాజిక బహిష్కరణ. ఇది యాక్సిడెంటల్గా జరిగేది కాదు, అలాగే ఇది ఎవరూ కావాలని కోరుకునేది కూడా కాదు. ఇది ఇన్వాలంటరీ, అంటే వాళ్ల ఇష్టానికి వ్యతిరేకంగా ఒక సిస్టమాటిక్ పద్ధతిలో జరుగుతుంది. ఎడ్యుకేషన్, హెల్త్, ఉద్యోగాలు ఇలాంటి వాటికి కొంతమందిని కావాలనే దూరం పెట్టడం. సమస్య సిస్టంలో ఉంది కాబట్టి పరిష్కారం కూడా సిస్టమిక్ మార్పులతోనే వస్తుంది, అంతేగాని వ్యక్తిగత ప్రయత్నాలతో కాదు. అంటరానితనం లాంటి ఒక తీవ్రమైన సమస్యను అర్థం చేసుకోవడానికి ఈ పీడన త్రిభుజం మోడల్ బాగా ఉపయోగపడుతుంది. ఇది సమస్యను 3 యాంగిల్స్లో చూపిస్తుంది. ఒక మూల మినహాయింపు అంటే ఎక్స్క్లూజన్, గుడిలోకి రానివ్వకపోవడం, బావినీళ్లు ముట్టుకోనివ్వకపోవడం లాంటివి. రెండో మూల దోపిడీ అంటే ఎక్స్‌ప్లాయిటేషన్, బలవంతంగా పనులు చేయించుకోవడం. ఇక మూడోది
చాలా ముఖ్యమైనది అవమానం, అణచివేత. అంటే వాళ్లని అవమానించి వాళ్లని తక్కువగా చూసి అణచివేయడం. ఈ మూడూ కలిస్తేనే ఆ వివక్ష పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. ఇప్పుడు కొన్ని నంబర్స్ చూద్దాం. థియరీకి రియాలిటీకి ఉన్న లింక్ ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది 2011-12 నాటి పేదరికపు రేట్ల డేటా. గ్రామీణ ప్రాంతాల్లో చూడండి, షెడ్యూల్డ్ తెగల వారిలో పేదరికం 45% పైగా ఉంటే ఫార్వర్డ్ కులాలలో కేవలం 15% ఉంది. ఎంత తేడా! పట్టణ ప్రాంతాల్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి. మనం ముందు మాట్లాడుకున్న సోషల్ స్ట్రాటిఫికేషన్, ఎక్స్క్లూజన్ అనేవి ఊరికే మాటలు కావు. వాటి నిజమైన ఫలితాలు ఈ నంబర్స్లో మనకు కనిపిస్తున్నాయి. సరే, పేదరికం సంగతి చూశాం. మరి సంపద ఎవరి చేతుల్లో ఉంది? అదే కాయిన్కి ఇంకోవైపు. 1999-2000 నాటి ఈ డేటాని గమనించండి. గ్రామీణ ప్రాంతాల్లో సంపన్నులలో సిక్కులు, క్రిస్టియన్లు, హిందూ అగ్రకులాల వారు టాప్లో ఉన్నారు. అదే ఎస్సీ మరియు ఎస్టీ వర్గాలు లిస్టులో అట్టడుగున ఉన్నాయి. కేవలం 1-2% మాత్రమే. అంటే పేదరికం, సంపద రెండూ సామాజిక నిర్మాణాన్ని అనుసరించే నడుస్తున్నాయి. అయితే ఈ సిస్టమ్స్ ఇలా ఉన్నాయని అందరూ మౌనంగా ఉండిపోలేదు. చరిత్ర పొడవునా వీటిని ప్రశ్నించారు, ఎదిరించారు. సో ఇప్పుడు మనం ఈ అసమానతలకు వ్యతిరేకంగా జరిగిన కొన్ని ముఖ్యమైన పోరాటాల గురించి కేస్ స్టడీస్ రూపంలో చూద్దాం. ముందుగా ఆదివాసీల పోరాటాలు. ఇవి చాలా ప్రత్యేకమైనవి. ఈ డయాగ్రామ్ చూస్తే మనకొక విషయం అర్థమవుతుంది. వాళ్ళు ఒకవైపు తమ ప్రకృతితో, అడవితో అంటే ఏకాంతంతో ముడిపడి ఉంటారు. మరోవైపు ప్రధాన స్రవంతి సమాజంతో వాళ్లకొక సంక్లిష్టమైన సంబంధముంటుంది. ఈ రెండింటి మధ్య నలిగిపోతూ ఉంటారు. అందుకే వాళ్ల పోరాటం కేవలం బ్రతకడం కోసం కాదు, అది వాళ్ల భూమి కోసం, అడవి కోసం, వాళ్ల ప్రత్యేకమైన సంస్కృతి, గుర్తింపు కోసం చేసే పోరాటం. ఇక మహిళల సమానత్వం కోసం జరిగిన పోరాటాన్ని చూస్తే అది కాలంతో పాటు ఎలా పరిణామం చెందిందో చూడొచ్చు. 19వ శతాబ్దంలో సతీ సహగమనం, బాల్య వివాహాల లాంటి సాంఘిక దురాచారాలపై పోరాడారు. 1970ల నాటికి ప్రాతినిధ్యం, చట్టపరమైన హక్కుల మీద ఫోకస్ షిఫ్ట్ అయింది. ఇక ఇప్పుడు 21వ శతాబ్దంలో తగ్గుతున్న లింగ నిష్పత్తి లాంటి కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నాం. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? లింగ అసమానత అనేది జీవశాస్త్రపరంగా స్థిరమైనది కాదు, అదొక సామాజిక నిర్మాణం. అందుకే అది కాలంతో పాటు మారుతూ వస్తోంది. వైకల్యం అంటే డిసెబిలిటీ గురించి కూడా మన ఆలోచనా విధానంలో చాలా మార్పొచ్చింది. ఒకప్పుడు వైద్య నమూనా ఉండేది. దాని ప్రకారం సమస్య అంతా ఆ వ్యక్తి శరీరంలోనే ఉందని భావించేవారు. కాని ఇప్పుడు సామాజిక నిర్మాణ నమూనా వచ్చింది. ఇదేం చెప్తోందంటే అసలు సమస్య వ్యక్తిలో లేదు, సమాజపు నిర్మాణంలో ఉంది అని. వీల్చైర్లో ఉన్న వ్యక్తికి ర్యాంప్ లేని బిల్డింగ్ సమస్య అంటే డిసెబిలిటీ అనేది సమాజం సృష్టించే ఒక అడ్డంకి అన్నమాట. సరే, ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇన్ని పోరాటాలు జరిగాయి. మరి వీటికి పరిష్కారంగా మన దేశం, మన రాజ్యాంగం ఎలాంటి చర్యలు తీసుకున్నాయి? ప్రభుత్వ స్పందన ఏంటి? మన విశ్లేషణలో ఈ చివరి అత్యంత ముఖ్యమైన భాగానికొచ్చేశాం. ఎగ్జామ్ రివిజన్ కోసం ఈ టేబుల్ చాలా ఉపయోగపడుతుంది. ఒకసారి క్విక్గా చూద్దాం. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లకు ఆధారమేంటి? 1935 నాటి బ్రిటిష్ ప్రభుత్వం తయారుచేసిన జనాభా జాబితాలు. మరి ఓబీసీల సంగతి? ఇది కేవలం జనాభా కాదు, వాళ్ల సామాజిక, విద్యాపరమైన వెనుకబాటుదనాన్ని అంచనా వేసే ప్రత్యేక సూత్రాల ద్వారా నిర్ణయించబడింది. అలాగే మహిళలు, దివ్యాంగుల కోసం ప్రత్యేక చట్టాల ద్వారా రక్షణ కల్పించారు. సో మొత్తంగా చూస్తే రిజర్వేషన్లు అనేవి చరిత్రలో జరిగిన వివక్షను సరిదిద్దడానికి ప్రభుత్వం తీసుకున్న ఒక కీలకమైన చర్య. సరే, మన విశ్లేషణ చివరికి వచ్చింది. దీన్ని ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ప్రభుత్వం చట్టాలు చేసింది, రిజర్వేషన్లు తెచ్చింది, అంతా బాగుంది. కానీ శతాబ్దాలుగా మన సమాజంలో పాతుకుపోయిన ఈ అసమానతలను పూర్తిగా తొలగించడానికి కేవలం చట్టాలు సరిపోతాయా? ఒక సమాజంగా, పౌరులుగా మన బాధ్యత ఏంటి? దీని గురించి ఆలోచించండి.